చూద్దాం. 6 మంత్స్ అయితే ఇలా ఇలా జరిగినాయి. ఇంకా కమింగ్ 6 మంత్స్లో ఎన్ని కష్టాలు వస్తాయో ఎన్ని. హే గాయ్స్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 173 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ వర్క్ విషయానికి వస్తే పొద్దున్నే జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసి వచ్చేసాను అనమాట. అండ్ జిమ్లో ఎక్కువ వ్లాగ్ తీయలేకపోయింది, ఎందుకంటే అక్కడ మ్యూజిక్ అంతా వేస్తూ ఉంటారు, సాంగ్స్ అవన్నీ. సో వ్లాగ్ చేయలేకపోయా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ కంటెంట్ ఒకటి ఆలోచిస్తున్నా. షార్ట్ సిరీస్ ఒకటి చేద్దాం అనే ప్లాన్లో ఉన్నా. త్వరలో మన షార్ట్ ఫిల్మ్ అయిపోయిన తర్వాతే, రిలీజ్ అయిపోయిన తర్వాత. సో దానికోసం స్క్రిప్ట్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. సో దానికోసం థింక్ చేస్తున్నా. సో ఇవాళ అయితే వర్క్ మొత్తం ఈవినింగ్ వరకు ఆ వర్కే ఉంటుంది, స్క్రిప్ట్ వర్కే ఉంటుంది. మధ్యలో ఒక బ్రేక్ తీసుకుని ఒక చిన్న వీడియో ఎడిట్ ఉంది, అది కూడా కంప్లీట్ చేసుకుంటా. సో అదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ 5 ఒక సినిమాకి వెళ్దామని ప్లాన్ చేసాం నేను మా తమ్ముడు. చూద్దాం, మనకి వర్క్ అయిపోతే ఈవినింగ్ సినిమాకి కూడా వెళ్ళి, కొత్త సినిమా మంచిగా ఉందంట, చూసి ఏమైనా కొత్త పాయింట్స్ నేర్చుకోవడానికి ఉంటాయో చూద్దాం. సో ఇవాళ వర్క్ అయితే అంతే. మనం రూమ్కి కూడా వెళ్ళాం మ్యాక్సిమం, మన టీం దగ్గరికి కూడా. సో ఇవాళ అయితే నేను ఒంటరి పోరాటం. లెట్స్ సీ, ఏమన్నా స్క్రిప్ట్ ఏమన్నా రాయగలను ఏమో చూద్దాం. ఎంతవరకు రాసాను కూడా మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే, లెట్స్ గో. సో గైస్, ఇప్పటిదాకా కొంచెం కంటెంట్ ఆలోచించి వీడియో ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నా. అంటే వీడియో ఎడిటింగ్ చేసా, ఈ స్టోరీ కొంచెం రాసా అనమాట లైట్గా. తర్వాత ఎలా డిఫరెంట్గా ఎలా రాయాలని ఆలోచిస్తున్నా. టైటిల్ అంటే వర్కింగ్ టైటిల్ అండ్ కొంచెం స్టార్టింగ్ సీన్ రాసుకున్నా. అంటే స్టార్ట్ చేద్దామనే కాన్సెప్ట్తో రాశాను అనమాట. ఆలోచిస్తున్నా ఇంకా, అంటే పర్ఫెక్ట్గా మనకి రాసేయాలి, మొత్తం రాసేయాలి అనే కాన్సెప్ట్ కూడా రాలా. ఒక ఐడియా వచ్చింది, దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎలా డెవలప్ చేస్తానన్నది ఇప్పుడు మ్యాటర్ అనమాట. ఇంకా ఇప్పుడైతే నేను మా తమ్ముడు మూవీకి అయితే చూడడానికి బయలుదేరుతున్నాం. ఏ సినిమాకి వెళ్తున్నాం? మళ్ళీ వాపస్ అవుగా హిందీ సినిమా. సో ఆ సినిమా మీద కొంచెం బజ్ నడుస్తుంది, మంచిగా ఉంది, కొంచెం లవ్ స్టోరీ మంచి ఫీల్తో ఉందని చెప్తున్నారు. సో చూద్దాం వెళ్ళి. సో కొత్తగా ఏమన్నా ఉంటాయేమో, ప్రేమలు నేర్చుకోవడానికి ఏమన్నా, డైరెక్షన్ గురించి కానీ యాక్టింగ్ గురించి కానీ ఏమన్నా నేర్చుకోవచ్చేమో చూద్దాం గైస్. ఇవాళ వర్క్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నేను సినిమా చూసి వచ్చి ఎన్నింటికి అయిపోయింది సినిమా? 8 అయిద్దా? 8కి వచ్చేసి వ్లాగ్స్ మన వాళ్ళకి పంపించేసి ఇంకా 8 నుంచి మళ్ళీ కూర్చోండి రైటింగ్కి. సో 10 వరకు వర్క్ చేయాల్సింది వల్ల. ఓకే, సో గైస్ లెట్స్ గో, మూవీకి అయితే వెళ్ళిపోదాం. గైస్, మేమైతే స్టార్ట్ అయిపోయాం, ఆటోలో ఉన్నాం. సో ప్రతిసారి సినిమాకి వెళ్ళేటప్పుడు ఏదో తెలియని ఎగ్జైట్మెంట్. మీకు కూడా? నేను ఒక్కడిని వెళ్తుంది అంటే హాల్లో ఎవరు ఉండకూడదా? సో ఈరోజు వేరే వాళ్ళ సినిమాకి వెళ్తున్నాం, ఒకరోజు మన సినిమాకి వెళ్తాం. సో దానికోసం ఇంత కష్టం. సో మనం అప్డేట్ అవుతూ ఉండాలి కాబట్టి వచ్చిన ప్రతి సినిమా చూడాలి. మనకి టైం కుదరక వెళ్ళలేకపోతున్నా ఫ్రీక్వెంట్గా సినిమాస్కి. సో ఎప్పుడైనా కుదిరితే ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతున్నా, ఏమన్నా మంచి సినిమా వస్తే మిస్ అవ్వకూడదని. ఎందుకంటే మనం టీవీలో ఎంత చూసినా థియేటర్లో చూసే ఎక్స్పీరియన్స్ అయితే రాదు మనకి. సో థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కోసం నేను వెళ్తున్నాను అనమాట. ఆ సినిమా చాలామంది రీల్స్ అవి పెడుతున్నారు, బాగుంది, మంచి ఎమోషన్ అని. సో డైరెక్టర్ ఆ ఎమోషన్ ఎలా పండించాడో చూద్దామని చెప్పి వెళ్తున్నా. సో చూద్దాం, ఈ వ్లాగ్ ఎండింగ్లో చెప్తాను నాకు నచ్చిందో లేదో. ఓకే, లెట్స్ గో. హాల్కి వెళ్ళి మాట్లాడతాను. दादाजी मैं अहमद जाई हवेली पे ही हूँ. సో గైస్, సినిమా చూసేసి ఇంటికైతే వచ్చేసాను. ప్రజెంట్ ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తినేసి మళ్ళీ షార్ట్ సిరీస్ రైటింగ్ మీద కూర్చుంటాను. తర్వాత బుక్ రీడింగ్ కూడా కంప్లీట్ చేసుకుని వాళ్ళ డే అయితే ఎండ్ చేద్దాం. అండ్ మన షార్ట్ ఫిల్మ్ అప్డేట్ విషయానికి వస్తే ఇంకా మ్యూజిక్ జరుగుతుంది, ఇంకా అవ్వలేదు. సో మన మ్యూజిక్ డైరెక్టర్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నా, ఏంటి పరిస్థితి ఏంటి అని. సో వాళ్ళు వర్క్లో ఉంటారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి ఫోన్ కూడా చేయట్లా. సో తర్వాత ఇంకా పోస్టర్స్ కోసం మన ఎడిటర్కి ఒకసారి ఫోన్ చేయాలి. మా పోస్టర్స్ కోసం ఇంకా వేరే థింగ్స్ ఉన్నాయన్నమాట. అన్నీ మీకు స్టెప్ బై స్టెప్ అప్డేట్ ఇస్తాను. సో నెక్స్ట్ నాకు తెలిసి మంత్ ఎండింగ్ కూడా అవ్వదు, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో అయిపోవచ్చు. సో అవ్వగానే మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను నేను. సో చూద్దాం ఏమైద్దో, మన షార్ట్ ఫిల్మ్ ఎలా అనిపించిద్దో మీకు. బట్ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కాబట్టి ఓకే, నా ఎఫర్ట్స్ అయితే 100% ఇచ్చాను. అండ్ ఇప్పుడు షార్ట్ సిరీస్ మీద పెడతాను ఫోకస్. జస్ట్ రైటింగ్ అనమాట. మన షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత షూట్ స్టార్ట్ చేస్తుంది.
ప్రజెంట్ కంటెంట్స్ చేసుకుంటా, ఈ రైటింగ్ చేసుకుంటా, మళ్ళీ సినిమా స్క్రిప్ట్ ఒకటి స్టార్ట్ చేయాలి. సో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ప్రజెంట్. అండ్ ఈ మంత్ ఎండ్ అయిపోతే ఇంకా 6 months కంప్లీట్ అయిపోయినట్టు. ఒక 1 week ఉంది అంతే. 6 months మేము జర్నీ చేసాం సినిమా కోసం. ఏం లైక్ ఒక షార్ట్ ఫిల్మ్ తీయగలిగాం, ఇంకా సర్వైవ్ అవుతున్నాం. మంచి కంటెంట్లు సినిమాది కూడా స్టార్ట్ చేయాలి. సో ఎప్పుడైనా సినిమాకి వెళ్ళినప్పుడు నాకు అదే, ఇంకా మన సినిమా ఎప్పుడు వచ్చింది అదే మైండ్లో రన్ అవుతూ ఉంటుంది అనమాట. మన సినిమా ఎప్పుడు చూస్తారు జనాలు, ఎప్పుడు తీసి నేను లైక్ మైండ్లో ఉన్న ఇమాజినేషన్స్ ఎప్పుడు నేను స్క్రీన్ మీద తీసుకురాగలననే థాట్స్ రన్ అవుతూ ఉంటాయి. కొంచెం అప్పుడప్పుడు ఏంటంటే కొంచెం అయిద్దా లేదా అని డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అన్నీ ఏంటంటే అన్నీ ఓవర్కమ్ చేసుకొని ముందుకైతే వెళ్తూ ఉంటా. సో సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే వర్క్ అయితే ఆగకూడదు. మనం సాడ్గా ఉన్నా, హ్యాపీగా ఉన్నా, మనం వర్క్ చేసే మైండ్ సెట్ ఉన్నా లేకపోయినా సరే మనం వర్క్ అయితే చేస్తూనే ఉండాలి గైస్, మనం సక్సెస్ అయ్యేంత వరకు. సో నాకైతే ఫిల్మ్ మేకింగ్, సినిమాలు అంటే ఇంకా చిన్నప్పటి నుంచి పిచ్చి. సో దానికోసం ఇంకా బతుకుతున్నా అన్నట్టు. నా ప్రొఫెషన్ ఇంకా వేరే వర్క్స్ కూడా నేను చాలా చేశాను ఇంతకుముందు పార్ట్ టైమ్స్ ఏమి. సో ఏ పనిలో నాకు యాక్టింగ్లో వచ్చినంత కిక్ నాకు ఏ పనిలో రాదనమాట. సో దాన్నే ఇంకా నమ్ముకొని వెళ్తున్నాను. ప్రజెంట్ ఏంటంటే మనకి ఎవరు ఛాన్సెస్ ఇవ్వట్లేదు కాబట్టి క్రియేటింగ్ మై ఓన్ ఆపర్చునిటీస్. నా ఆపర్చునిటీస్ నేనే క్రియేట్ చేసుకుంటున్నా. ఇంకా నాకు ఒక్కడికి కాదు, నాలాంటి వాళ్ళు మన టీం ఉన్నారు, వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నా. సో చూద్దాం, మన సినిమా వస్తే కనుక మీరు నా 100% ఎఫర్ట్, నా ప్రాణం పెట్టేది తీస్తాను. మీరు కూడా, నేను వేరే సినిమాలు చూసేటప్పుడు, మంచి సినిమాలు చూసేటప్పుడు ఎంత ఎగ్జైట్ అయితే అవుతానో, మీరు కూడా నా సినిమా చూసేటప్పుడు అంత ఎగ్జైట్ అయ్యేలా చేస్తాను. సో ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. చూద్దాం, 6 months అయితే ఇలా జరిగినాయి. ఇంకా కమింగ్ 6 monthsలో ఎన్ని కష్టాలు వస్తాయో, ఎన్ని అచీవ్మెంట్స్ వస్తాయో ఏమో తెలియదు. సో కమింగ్ 6 monthsలో ఎవరన్నా ప్రొడ్యూసర్ ఎవరన్నా వచ్చి మనకి ఏమన్నా ప్రొడ్యూస్ చేస్తే సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏదన్నా అవ్వచ్చు గైస్, మేము విన్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. బట్ ఈ జర్నీ అయితే ఆపేది లేదు, తేల్చుకుందాం ఎండింగ్ వరకు. సో గైస్, ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.